తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. నా పేరు గడ్డ వెంకటేశ్వర్లు. నేను ఉసిరికాయలపల్లి మాజీ ఎంపీటీసీని. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్ అనే అతను 2001లో ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్లో ఎంటర్ అయ్యి పచ్చిపాల శ్రీనివాస్ అనే అతనితో ఇద్దరు కలిసి ఈ భూ కుంభకోణాలు, భూదందాలు, భూ పట్టాలలో మార్పిడి బై నంబర్లు సృష్టిస్తూ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే 548 సర్వే నెంబర్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఖాన్ని వేడుకుంటూ మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి భూ కుంభకోణాన్ని కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటూ, ఈ 548లో ఒరిజినల్గా శంకర్ నాయక్ కొన్న భూమి 13 ఎకరాల 20 గుంటల భూమి. దాన్ని పేర్లు మారుస్తూ అక్క పేరు, భార్య పేరు, తల్లి పేరు, తండ్రి పేరు మారుస్తూ అతను ఈరోజు ఉన్నటువంటి భూమి ఒరిజినల్గా 26 ఎకరాల్లో ఉంటాడు. తద్వారా ఇంకా కూడా పక్క రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇంకొక 17 ఎకరాల, అతని అనుచరులందరికీ కూడా ఇంకొక 17 ఎకరాల భూమిని కొత్తగా పట్టా బుక్కులు, పాస్బుక్లు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దీన్ని అధికారులందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని గత ప్రభుత్వంలో జరిగిన భూదందాని, భూ పట్టాల మార్పిడిని అరికట్టి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి కూడా, ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని సీరియస్గా తీసుకొని రైతుకు న్యాయం చేసే విధంగా మీరు అందరూ చర్య తీసుకోవాలని కోరుకుంటూ, భద్రయ్య ఈరోజు మనస్తాపానికి చెంది ఆ భూమి శంకర్ నాయక్ దున్నుతుండగా అక్కడికి వెళ్ళాడు. ఆయన చెప్పినా కానీ వినకుండా భద్రయ్యని బూతులు తిట్టుతూ, భార్యాభర్తల్ని, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా బూతులు తిట్టుకుంటూ ఆ ట్రాక్టర్ని ఆపకుండా మీదకి తీసుకొస్తే మనస్తాపానికి చెంది గడ్డి మందు, కలుపు మందు తాగి భద్రయ్య బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. దీన్ని మేము గ్రామస్తులందరం, అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్లందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఈ భూదందాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ నాయకుడిగా చలామణి అవుతుంది. కాబట్టి ఇలాంటి దొంగలని, దొంగ రాజకీయ నాయకుల్ని అరికట్టాలని మీ అందరిని వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.